క్రేజీ లేజీ చింటూ ఇది ఒక అల్లరిగడు గాయ కదా. అనగనగా ఒక ఊరిలో స్టాప్ స్టాప్ అరరే ఎప్పుడు ఇదేనా, ఇది ఏడు చేపల కథ వినే కాలం కాదు కదా, ఇది 2025 కదా. అయ్యో ఏదో మిస్ అవుతున్నా. అరరే స్వీట్ ఆర్ట్, ఇది 2026. న్యూ ఇయర్ వచ్చేసింది, నువ్వు మాత్రం ఇంకా లాస్ట్ ఇయర్స్ ఫీలింగ్స్లో స్టక్ అయ్యావు. నువ్వు వచ్చేసావా? హా, వచ్చాను. చూద్దాం ఇక చింటూ నీ మాట వింటాడో నా మాట వింటాడో. హలో, నేను చింటూ గుండు మామని. హే హాయ్, నేను చింటూ స్వీట్ ఆర్ట్ని. ఇది మన అల్లరి గడుగ్గాయ్, పేరు చింటూ. ముద్దుకుంటాడు కానీ బద్ధకం ఎక్కువ. 7th క్లాస్ చదువుతున్నాడు. ఏయ్ చింటూ, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ రోజైనా కాస్త త్వరగా లేచుంటూ ప్లీజ్. హాహా, న్యూ ఇయరా? ఇయర్ మారింది కానీ నా చింటూ నిద్ర మాత్రం మారదు. త్వరగా లేచి చేసేది ఏమీ లేదు చింటూ, నువ్వు కాసేపు ఇంకా పడుకో. ఏ గుండు మామ, నువ్వు ఆగు. లేట్ అయితే అమ్మ తిడుతుంది చుండు, లే ఫాస్ట్గా. చింటూ లేట్గా లేచి సోఫాలో చిప్స్ తింటూ కూర్చున్నాడు. తను చింటూ వాళ్ళ అక్క చిన్ని. చింటూ వాళ్ళ అక్క చాలా డిసిప్లైన్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది, ప్రతి సంవత్సరం రాసుకుంటుంది. అల్లరి చింటూ అక్కతో, అక్క నువ్వు రాస్తుంది రెజల్యూషన్సా లేక నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి నోట్సా? అప్పుడు గుండు మామ ఊరుకోక, నోట్బుక్ నీట్గా ఉంది కదా చింటూ. ఏ చింటూ, ఈ రెజల్యూషన్స్ అంతా ఎక్స్ట్రా సిలబస్ అబ్బా, మనం ఫాలో అవ్వలేంలే. ఏ అక్క ట్రై చేస్తుంది కదా, నువ్వు ట్రై చేయి, తప్పకుండా చేంజ్ అవుతావు. ఇక మీరు ఆపుతారా? ఎవరిని అంటున్నావు చింటూ? సర్లే, ఈ పేపర్ తీసుకో. నువ్వు ఈ ఇయర్ హ్యాబిట్స్ మార్చాలి, ప్లాన్ చేసుకో, చేంజ్ అవ్వు. చీచీ, లైఫ్లో ఫన్ ఉండాలక్క, ఈ రెజల్యూషన్స్ అంతా పనిష్మెంట్. గుండు మామ ఊరుకోక, కరెక్ట్ రాచుంటూ, రెజల్యూషన్స్ అంటే టార్చర్. నువ్వు అల్లరి బ్యాచ్, నీకు ఇవన్నీ సెట్ అవ్వవు. మన స్వీట్ ఆర్ట్ చింటూ ట్రై చేయరా, ఒకసారి స్టార్ట్ చేస్తే చేంజ్ పాసిబుల్ చింటూ. అయ్యయ్యో హార్ట్ గారు, ఈ పిల్లోడు 10 minutesలో గివప్ చేసేస్తాడు, ఖచ్చితంగా నా మాటే వింటాడు. ఇంకా ఎనఫ్, ఈ ఇయర్ నేను కూడా రూల్స్ రాస్తా. న్యూ రూల్స్, న్యూ చేంజ్. అయ్యయ్యో అబ్బా, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. రేపటి నుంచి స్టార్ట్ చేస్తా రాయటం. అయ్యో వీడు మారడు.